కొత్త పెన్షన్ విధానానికి పాత పెన్షన్ విధానానికి ఎలా ఉంది? ఎవరు దేంట్లో ఎక్కువ నష్టపోతుంది? పాత పెన్షన్ విధానమే బాగుంటుంది. కొత్త పెన్షన్ విధానం మాకు యొక్క ఉద్యోగానికి భద్రత ఉండదు, అలాగే రేపు వచ్చే భవిష్యత్తు ఉండదు, పరిస్థితి జీవితం అంధకారం అయిపోద్ది. ఇది ఇప్పుడు వెళ్ళిన మాకు సబ్స్క్రిప్షన్ చేసిన అమౌంట్ ఏమవుతుందో తప్ప మాకు అంకెల్ గ్యారెంటీ తప్ప మాకు ఏమి కనిపించడం తప్ప చూసుకోవడం కూడా లేదు. అదే పాత పెన్షన్ విధానం ఉంటే కనుక డబ్బులు డ్రా చేసుకునే అవసరం ఉన్నది ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఉద్యోగం మీద బతకడం తప్ప ఎంతకాలం ప్రైవేట్ ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగానికి తేడా లేదు సిపిఎస్ విధానం వల్ల. కాబట్టి సిపిఎస్ అంతం అవ్వాలి, కొత్త ఓపీఎస్ విధానమే మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వం నుంచి ఏమన్నా చర్చలకు పిలిచే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది, ఇంకేమన్నా సమయం పడుతుంది? ప్రభుత్వాలు ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడతారు తప్ప ఇప్పుడు ఎవరు కనపడరు. మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం విషయం మమ్మల్ని గుర్తించట్లేదు. ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా మరి పెన్షన్లు తీసుకుంటున్నారు. నిన్నగా మొన్న ఉపరాష్ట్రపతి గారు మరి ఆయన కూడా మరి ఆ పదవి రాజీనామా చేసి ఎమ్మెల్యే పెన్షన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన పెన్షన్కి దరఖాస్తు చేసుకున్నాడు ఆయన. మరి మాకు ఎందుకు ఉద్యోగులకి ప్రభుత్వం భాగస్వామ్యమైన మాకు పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదో మరి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకులు గ్రహించాలి. ఇప్పటికైనా మరి ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ ప్రపంచాన్ని అందరికీ కూడా మరి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. పాత డిఏలు ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి? ఇంకేమైనా ఇవ్వాలి? పాత డిఏలు 2018 నుంచి కూడా మాకు పిఆర్సీ దగ్గర నుంచి కూడా అన్ని బాకీలు ఉన్నాయండి. ఎవరు కూడా మాకు సిపిఎస్లకి అయితే అసలే ఏ ఏరియర్ కూడా ఇవ్వట్లేదు. కేవలం ఓపీఎస్ వాళ్ళకి మాత్రమే ఏరియర్ల అకౌంట్లో వేసి వాళ్ళు జమ అవుతున్నాయి. మా యొక్క పెద్ద యూనియన్ సంఘాలు ఉన్నా కానీ అందరూ ఓపీఎస్ వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళు కొంతమంది 10 మందికి 20 మంది 30 మందికి న్యాయం జరుగుతుంది, కానీ 70% అంతా కూడా అంధకారంలో అన్యాయంగానే ఎడుతున్నాం. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్న నాయకుడే ఎవరు లేరు. ఈ పాత విధానం కొనసాగిస్తే ఇబ్బంది లేదు. పాత విధానం కొనసాగాలని కోరుకుంటున్నాం. ఒక ఉద్యోగి ఎంతవరకు నష్టపోతాడు కొత్త విధానంలో? పాత విధానంలో అయితే ఎలా ఉంది? ఈ తీరుతెన్నులకు సంబంధించి ఏదైనా వివరణ ఇస్తున్నారా, క్లారిటీ ఇస్తున్నారా? లెక్కలకు సంబంధించి ఈ కాంట్రిబ్యూటివ్ పెన్షన్ కానివ్వండి, ఓపీఎస్ కానివ్వండి, వ్యత్యాసం పాత పెన్షన్కి అలాగే ఓపీఎస్ పెన్షన్కి సిపిఎస్ పెన్షన్కి చాలా తేడా ఉంది. ఈ తేడాని రాజకీయ నాయకులు గమనించాలి. ఎందుకు అంటే వాళ్ళు 5 సంవత్సరాలు చేసి వాళ్ళు పారిపోతారు, కానీ వాళ్ళు జీవితాంతం పెన్షన్ తీసుకుంటారు. 33 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక పైసా తీసుకుంటే బోల్డ్ జీవోలు అడ్డంకులు వస్తాయి. ఆ జీవోలు ఒక ఉద్యోగి మాత్రమే ఉంటుంది, ప్రభుత్వాలకి రాజకీయాలకి ఉండదు. ఎందుకు ప్రభుత్వం ఉద్యోగి లేకపోతే రాజకీయ నాయకులు భిక్ష లేదు? ఎందుకంటే రాజకీయ నాయకులు ఏ ఫైల్ ఇవ్వాల్సి సరే ఉద్యోగి కంపల్సరీ ఉండాల్సిందే. ఉద్యోగ ఆ ఫైల్ పెట్టకపోతే రాజకీయ ఆర్డర్ కూడా అవకాశం లేదు. అలాంటిది రాజకీయ ఉద్యోగుల్ని అనగతొక్కుతూ పెన్షన్ ఇవ్వకుండా వారికి పెన్షన్ తీసుకుంటూ మాకు ఏదో ముష్టి పడిసినట్టు మమ్మల్ని ఏదో తిప్పుతూనే ఉంటున్నారు. మాకు ఒక నెల జీతం రావడం చాలా కష్టం, కానీ వాళ్ళకి పెన్షన్లు అదనపు సౌకర్యాలు అలా వస్తూనే ఉంటున్నాయి. ఎందుకు మాకు వాళ్ళకి వ్యత్యాసం ఉంటే వన్ నేషన్ ఎలా ఉండదో అలాగే వాళ్ళకి మాకు ఒకే విధంగా ఉన్నట్టు ప్లాన్ చేయమని, అలాగే మాకు సిపిఎస్ తీసి ఓపీఎస్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా ఉన్నాం. ఎలాంటి ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ఎవరో వస్తారు పోతారు, 5 సంవత్సరాలు వాడు ఉంటాడు వీడు ఉంటాడు. మాకు అసలు మేము 33 సంవత్సరాలు ఉంటాం అనకూడదు, కానీ మేము హఠాత్తుగా చనిపోతే మా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అదే రాజకీయంగా చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఇంకా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకు మాకు అది తేడా? మాకు కావాల్సింది ఏమిటంటే పాత పెన్షన్, మా జీతానికి తగ్గ పెన్షన్, మాకు పెన్షన్ కావాలి, మా జీతానికి తగ్గ పెన్షన్ కావాలి. అంతేగాని మేము 50,000 రూపాయల జీతం తీసుకుని 500 రూపాయల పెన్షన్ ఇట్టా అంటే మేము వడ్డీకి పని చేయట్లేదు, మేము ఫైనాన్స్ వ్యాపారం చేయట్లేదు. అది దయించి మీరు ప్రభుత్వాలు మమ్మల్ని మన్నించి, మేము ఏ ప్రభుత్వానికి కాదు మాకు ఓపీఎస్ ఇప్పించి మా కుటుంబాన్ని మమ్మల్ని ఆదుకుంటామని సవినయంగా ఈ సిపిఎస్ దగ్గర మీకు వినియోగించుకుంటున్నామండి. సిపిఎస్ విధానం అంతా కూడా ఏమీ అర్థం కానట్టుగా ఉంది. ఇందులో ఎంత మనీ దాచుకున్నా ఏం చేసుకున్నా మాకు ఎందుకు ఉపయోగపడట్లేదు. అదే ఈ ఉద్యోగం సర్వీస్ 33 ఏళ్ళు చేసిన తర్వాత పెన్షన్ అనేటువంటిది ఉన్నట్లయితే మా భవిష్యత్తు బాగుంటుంది, ఈ ఉద్యోగస్తుల భవిష్యత్తు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నాయకులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. పాత పెన్షన్ విధానంలో అయితే కనుక ఎలా ఉంటుంది? కొత్త పెన్షన్ విధానానికి ఎంత లాస్ అవుతారు? పాత పెన్షన్ విధానంలో అయితే లైఫ్ కి సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. కొత్త పెన్షన్ విధానంలో అయితే మాకు సెక్యూరిటీ ఉండదు. వచ్చేటువంటి అమౌంట్ మీద కూడా ఒక ఇంత అమౌంట్ వస్తుంది అనేటువంటి ఇది కూడా ఏమీ లేదండి. దాన్ని బట్టి మేము సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది సిపిఎస్ అనేది చాలా
దారుణమైనటువంటిది. కాబట్టి సిపిఎస్ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీకి కనీసం వృద్ధాప్య పెంచినంత కూడా పెన్షన్ రావట్లేదు. కాబట్టి ఇది చాలా మోసపూరితమైనటువంటి సిపిఎస్ విధానం. కాబట్టి దీన్ని నేను ముఖ్యమంత్రి గారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఎంత త్వరగా ఈ సిపిఎస్ను రద్దు చేయిస్తే అంత త్వరగా మేము హ్యాపీగా ఉండగలుగుతాం. లేదంటే మేము చనిపోయిన తర్వాత రోడ్డున పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంతోమంది సిపిఎస్ ఉద్యోగులు చనిపోయి వాళ్ళ యొక్క కుటుంబాలు ఇప్పటి వరకు కూడా దివాళా తీశాయి. కాబట్టి ఈ సిపిఎస్ విధానాన్ని ఎంత త్వరగా రద్దు చేస్తే అంత బాగా ఉంటుందని ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను. మాకు ఇంతవరకు 2018 నుండి ఇంతవరకు ఒక డిఏ కూడా మాకు ఇవ్వకపోవడం ఒకటి, జీతాల్లో మాకు పెరుగుదల అనేది కనిపించట్లేదు. పిఆర్సీ మీద అసలు ప్రభుత్వం హామీ ఇవ్వడం లేదు. కనీసం పిఆర్సీ తర్వాత పిఆర్సీ ఐఆర్ అనేది ముందుగా కేటాయించి పిఆర్సీని కమిటీని వేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు సిపిఎస్ అనేది చాలా దారుణమైనటువంటిది. ఇది మాకు గ్యారెంటీ లేనటువంటి జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి రేపు మేము తదనంతరము మా భార్య పిల్లలు కూడా జీవించాలంటే ఈ పెన్షన్ మీదనే ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. కనీసము మాకు ఓపీఎస్లో ఇచ్చి సిపిఎస్ను త్వరగా రద్దు చేస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఉన్నాము. యాక్చువల్గా పాత పెన్షన్కి సంబంధించి చాలా రకాల బెనిఫిట్స్ పట్టుకోమంటారా, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోకి మమ్మల్ని తీసుకురావడం వల్ల ఆ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా మేము లాస్ అవుతున్నాము. ఈరోజు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్కి దారుణంగా కనీసం 1500, 1700, 2000 రూపాయల పెన్షన్ వచ్చే అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు అంటే మనం ఎలాంటి దుస్థితిలో ఉన్నామనేది అర్థమవుతుందండి. ఈవెన్ సామాజిక పెన్షన్ 3000 రూపాయలు ఒక ఇంటి దగ్గర ఉన్న ఒక వ్యక్తి తీసుకోగలుగుతున్నాడు, ఒక సామాన్యుడు తీసుకోగలుగుతున్నాడు. అంటే ఒక సామాన్యులకు ఉండే ఒక భద్రత కూడా ఒక ఉద్యోగికి లేని పరిస్థితి అండి. ఇప్పుడు ఆ సిపిఎస్ బదులుగా ఒక జీపీఎస్ అనేది తీసుకొచ్చి దాన్ని రుద్దాలనేసి గవర్నమెంట్స్ ఒక ప్లాన్ చేసాయి. ఆ జీపీఎస్లో పేరులో ఉన్న గ్యారంటీ నిజంగా ఆ పెన్షన్లో లేదండి. అది జీపీఎస్ అనేది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కాదు, గారంటీ పెన్షన్ స్కీము. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ అని ఇంకోటి ఏదో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చింది. ఇదేంటంటే ఉద్యోగుల్ని మభ్యపెట్టడానికి ఏయో వేరు పదాలు వాడి వాళ్ళు గడుపుకోవడమే తప్పించి ఉద్యోగులకి నిజంగా న్యాయం చేయాలనే ఒక చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉంటే ఈ సిపిఎస్ని తక్షణం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ని రీస్టోర్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే దాదాపు 35 నుంచి 40 సంవత్సరాల పాటు ఒక ఉద్యోగి తన జీవితాన్ని ఎంతో కష్టపడితే వచ్చిన ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని 40 సంవత్సరాల పాటు 35 సంవత్సరాల పాటు చాలా కష్టపడి తన యొక్క చెమటని నిజంగా అలా చాలా కష్టపడి చేసిన ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతని యొక్క క్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. కనీసం ఒక ప్రైవేటు కంపెనీస్లో కూడా పనిచేసి రిటైర్ అయిన ఎంప్లాయీస్కి భద్రతగా ఆ కంపెనీస్ కొంచెం ఎంతో కొంత అమౌంట్ రూపంలో ఇచ్చి ఆదుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది పేరుకే ప్రభుత్వ ఉద్యోగం, చేస్తున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగం, నిజంగా రిటైర్ అయిన తర్వాత ఆ భద్రత లేని పరిస్థితి అనేది చాలా దారుణం అండి. గవర్నమెంట్స్ కూడా ఉద్యోగులను కూడా ఒక పౌరుల్లో భాగంగా గుర్తించాలి, ఒక ఓటు హక్కు కలిగిన ఒక వ్యక్తుల్లో గుర్తించాలి, రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. ఉద్యోగుల యొక్క సంక్షేమం కూడా ప్రభుత్వం చూసుకోవాలండి. తక్షణం ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని రీస్టోర్ చేసి ఈ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఇస్తేనే ఈరోజు ఉద్యోగులు క్షేమంగా వాళ్ళు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నామండి. తర్వాత అత్యంత దారుణంగా ఇన్కమ్ ట్యాక్స్ అండి, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు లేదు, హెల్త్ కార్డుకి సంబంధించిన ఇది లేదు, తర్వాత ఏ రకమైన బెనిఫిట్స్ లేకుండా దీన్ని తీసుకెళ్ళి ఒక గారడీలాగా ఒక షేర్ మార్కెట్లో పెట్టి మనకి ఏ రకమైన ఆప్షన్ ఇవ్వకుండా కనీసం మా 10% కట్ చేస్తుంది గవర్నమెంట్, ఇంకో 10% తీసుకెళ్తుంది. ఈ 20% తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నట్టు, అది ఏమవుతున్నట్టు? రేపు పొద్దున్న అసలు ₹1 కూడా మీకు రాలేదు, షేర్ మార్కెట్స్ మొత్తం పడిపోయాయనంటే మా పరిస్థితి ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నామండి. కొన్ని అమెరికా లాంటి అగ్ర దేశాల్లోనే బ్యాంకులు మొత్తం కుప్పకూలిపోయి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని మనం న్యూస్లో చూస్తున్నాం. రేపొద్దుట మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుందనే గ్యారంటీ ఏముంటుందండి? షేర్ మార్కెట్లు మొత్తం పతనం అయిపోయి మీ డబ్బులు కూడా ₹1 కూడా లేదు అంటే రేపొద్దున మేము రోడ్లను పడి నేను వీధిలో వ్యాపారాలు చేసుకునే పరిస్థితి, లేదా కనీసం ఆ కడుపు నింపుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందండి. కాబట్టి ప్రభుత్వాలు దయ ఉంచి మీరు ఏదైతే సిపిఎస్ని రద్దు చేస్తారని గతంలో కొన్ని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి, ఈ ప్రభుత్వం కూడా సిపిఎస్కి ఆల్టర్నేటివ్గా మంచి బెనిఫిట్స్ ఉన్న ఒక దాన్ని మేము తీసుకొస్తాం అని చెప్పి నేటికి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా సరే కనీసం సిపిఎస్ ఓపీఎస్ అనే దాని మీద ఒక చిన్న మాట కూడా మాట్లాడకపోవడం అనేది అత్యంత దుర్మార్గం అండి. అలాగే 2003
సంబంధించి కూడా కోర్టు వాళ్ళకి పెన్షన్ ఇమ్మని చెప్పినా సరే వాళ్ళది కూడా ఇవ్వకుండా అలా డిలే చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఈరోజు పెన్షన్ ఇస్తే మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుందేమో అనే ఒక ఆలోచనతో దీన్ని వెనక్కి పెడుతున్నారనేసి మాకు అనిపిస్తుందండి. ఏదేమైనప్పటికీ సిపిఎస్ని రద్దు చేయాలి, ఓపీఎస్ని రీస్టోర్ చేయాలి. మాకు ఉద్యోగ భద్రతతో పాటు మా జీవితానికి ఒక ఆర్థిక భద్రత కల్పించాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద దిగి రావాలి. ఒకవేళ కనుక దిగి రాకపోతే దీన్ని ఇలాగే గడుపుకుంటూ వెళ్తే భవిష్యత్తులో సిపిఎస్ ఓపీఎస్ అనే తేడా లేకుండా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఉద్యోగి బయటకు వచ్చి నేడు సచివాలయం ఎంప్లాయీస్ కూడా సిపిఎస్లో ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ఇంకా రాలేదు. మొత్తం అందరు ఎంప్లాయీస్ కనుక బయటకు వచ్చి గంటాపదంగా ఒక ఉద్యమం అనేది చేస్తే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా రేపు కళ్ళు తెరవాల్సిన పరిస్థితి, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందండి. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ముందే మాకు ఒక పరిష్కారాన్ని చూపించి, మాకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించి సిపిఎస్ రద్దును చేయాలని మీ తరపున మా తరపున మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మాకు వేరే ఏ ఆల్టర్నేటివ్ వద్దు, సిపిఎస్ రద్దే మాకు ముద్దు. ఖచ్చితంగా సిపిఎస్ని రద్దు చేయాలి, ఓపీఎస్ని రీస్టోర్ చేయాలి.